సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మళ్ళీ హై టెన్షన్ ఏర్పడింది. భారీగా ఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ సిబ్బందితో పాటు పోలీసులు మోహరించారు. పట్టాలపై బైఠాయించిన నిరసనకారుల్ని తరలించేందుకు రెడీ అవుతున్నారు. హెల్మెట్లు, లాఠీలతో సిద్ధంగా ఉన్నారు. స్టేషన్ నుంచి నిరసనకారులు బయటకు వెళ్లిపోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు. నిరసనకారులు చర్చలకొచ్చేందుకు ఒప్పుకోకపోవడంతో పోలీసులు యాక్షన్ కు సన్నద్ధమయ్యారు. రాత్రి 7 గంటలకల్లా స్టేషన్ ను క్లియర్ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు నిరసనకారులు వెళ్లిపోతే అరగంటలోనే రైలు నడపడానికి సిద్ధమని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే సిగ్నలింగ్ వ్యవస్థకు రిపేర్లు చేస్తున్నారు. రాత్రి 7:30 కల్లా రైళ్లను నడిపించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇక ఉదయం ఏదైతే సీన్ మనకు కనిపించిందో అదే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుద్దా అన్న టెన్షన్ అక్కడ నెలకొంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మరోసారి హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ పోలీసులు భారీగా అక్కడ మోహరించారు. హెల్మెట్లు ధరించి వారు సిద్ధంగా ఉన్నారు. ఆందోళనకారుల్ని నిలువరించేందుకు, అక్కడి నుండి తరలించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన డీటెయిల్స్ సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, ప్రస్తుతం ఏం జరుగుతోంది? ఆందోళన చేస్తున్న నిరసనకారుల్ని ఏదో విధంగా బయటకు పంపించే విధంగా చర్యలు చేపట్టారు పోలీసులు అని అర్థమవుతోంది. ఏం జరగబోతోంది మరి కాసేపట్లో? ధనలక్ష్మి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఆర్మీ అధికారుల నిరసన మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇక వారందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేయడానికి పోలీసులు కూడా సమాయత్తం అవుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆర్మీ అధికారులతో తమ చర్చలకు వెళ్లాలంటూ కూడా అధికారులు వారికి నిర్దేశించిన నేపథ్యంలో వారు ససేమిరా ఎట్టి పరిస్థితుల్లో తాము చర్చలకు వెళ్లాము, వారే అంటే అధికారులే ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి ప్రాంతానికి అధికారులకి వచ్చి మాట్లాడాలి, కానీ మేము ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదంటూ కూడా వారందరూ ఆర్మీ అధికారులు, ఆర్మీ అభ్యర్థులందరూ కూడా ఇక్కడ రైల్వే పట్టాల మీద బైఠాయించిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు రైల్వే పట్టాల మీద బైఠాయించినటువంటి ఆర్మీ అభ్యర్థులందరినీ కూడా పూర్తిగా అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి తరలించాలనేటువంటి అభిప్రాయాన్ని కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. మనం ఒక్కసారి విజువల్స్ లో చూస్తున్నట్లయితే లోకల్ పోలీసులు, సిటీలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ఆర్పీఎఫ్ పోలీసులు, సిఆర్పీఎఫ్ పోలీసులు, అదేవిధంగా చాలా మంది బలగాలు, ఆర్మీ బలగాలు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా మొత్తం కూడా హైదరాబాద్ వైపు ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాల క్రితము ఆర్మీలో సెలెక్ట్ అయ్యి మెడికల్ టెస్టులు అన్ని పాస్ అయిన తర్వాత ఇప్పుడు రిటర్న్ టెస్ట్ నిర్వహించకపోవడంతోనే ఈ రోజు ఒక్కసారిగా ఆగ్రహ జ్వాలలతో ఈ రోజు ఆర్మీ అభ్యర్థులు ఈ రోజు ఒక్కసారిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆందోళన చేపట్టడం, ఆ ఆందోళనకారిని ఒక్కసారిగా పోలీసులు, ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేయడం, అది కూడా తీవ్ర ఉద్రిక్తంగా చోటు చేసుకున్న తర్వాత వారిని నివారించే ప్రయత్నంలో భాగంగానే పోలీసుల చేతిలో లాఠీలు, అలాగే వారి హెల్మెట్లు చూస్తుంటే మళ్ళీ ఏదో జరగబోతోంది. ఈ అరగంటలోనే పోలీసులంతా వారిని నిలువరించేందుకు, అక్కడి నుండి పంపించేందుకు ఏదో చేయబోతున్నారు అన్న సిగ్నల్స్ అందుతున్నాయి. మరి నిరసనకారుల దగ్గర నుండి ఏం కనిపిస్తోంది? నిరసనకారులు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదు. ఏదైతే రెండు స్టేట్మెంట్స్ వారిస్తున్నారు. ఒకటి, ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అగ్నిపథ్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. మరోవైపు ఇదే వెంటనే రిటర్న్ టెస్ట్, దాదాపు 2 సంవత్సరాల నుంచి అన్ని టెస్టులు పాస్ అయిన తర్వాత ఇప్పటి వరకు రిటర్న్ టెస్ట్ మాత్రం కండక్ట్ చేయలేదు. కాబట్టి వెంటనే రిటర్న్ టెస్ట్ ఎప్పుడు ప్రకటిస్తారో ఒక హామీ అయితే ఇవ్వాలి. ఆ హామీ ఇచ్చేంత వరకు మాత్రం ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి కదిలే ప్రసక్తి లేదంటూ కూడా అభ్యర్థులు మాత్రం ఇక్కడే రైల్వే పట్టాల మీద బైఠాయించిన పరిస్థితి కనబడుతుంది. ఇక మరోవైపు మనం ఒకసారి విజువల్స్ లో చూసినట్లయితే లోకల్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు, అదేవిధంగా ఎస్ఓటీ పోలీసులు, చాలా మంది పోలీసు అధికారులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. డీసీపీ స్థాయి అధికారులు, రైల్వే డీజీ సందీప్ షాండిలో కూడా అధికారులతో సమాయత్తం కావడం జరిగింది. 2 సార్లు సమావేశం నిర్వహించారు. వీరిని నివారించే ప్రయత్నం ఏ విధంగా చేయాలి, వారికి లోకల్ పోలీసులు, తెలంగాణ పోలీసులు నచ్చజెప్పి ప్రయత్నం చేశారు. కానీ వారు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదు. ఇక్కడ నుంచి కదలాలంటే ఖచ్చితంగా ఆర్మీ అధికారులు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి హామీ తమకు వచ్చేంత వరకు ఇక్కడ నుంచి మాత్రం కదిలే ప్రసక్తే లేదంటూ కూడా ఆర్మీ అధికారులు, ఆర్మీ అభ్యర్థులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉదయం మనం చూసాం ఏ విధంగా రణంగా మారిందో. 3 ట్రైన్స్ కూడా దగ్ధం చేశారు. అదే తరహాలో రైళ్లు మొత్తం కూడా దగ్ధం చేసి ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి మెటీరియల్స్ అందరూ కూడా తీసుకొచ్చి గూడ్స్ వెహికల్స్ లో ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా దగ్ధం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారిని నివారించే ప్రయత్నంలో భాగంగా అటు జీఆర్పీఎఫ్ పోలీసులు
పోలీసులు కావచ్చు, ఆర్పీఎఫ్ పోలీసులు వారిపై డైరెక్ట్ ఫైరింగ్ చేయడం జరిగింది. ఈ ఫైరింగ్ లో వరంగల్ చెందినటువంటి దామోదర్ అనేటువంటి ఒక వ్యక్తి కూడా మరణించడం జరిగింది. మరోవైపు చాలా మంది అభ్యర్థులు కూడా ఇప్పటికే గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే వారిలో కొంతమంది పరిస్థితి మాత్రం చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే చెస్ట్ లోకి బుల్లెట్ వెళ్ళాయి, కాల్లోకి చాలా మంది ఏదైతే ఇంజూర్డ్ కూడా కావడం జరిగింది. కాబట్టి వారందరినీ కూడా ట్రీట్మెంట్ మాత్రం గాంధీ హాస్పిటల్లో ఇస్తున్నారు. మనం చూడొచ్చు ఒకసారి పూర్తిగా అభ్యర్థులు ఉన్నటువంటి నిరసన చేస్తున్నటువంటి అభ్యర్థుల చుట్టూ కూడా రౌండింగ్ చేసినటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. అంటే ఈ ఇండికేట్స్ చూస్తే మాత్రం ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి తరలించాలనేటువంటి అభిప్రాయాన్ని మాత్రం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు 7 గంటల నుంచి కూడా సిగ్నల్ వ్యవస్థ ఏదైతే దాదాపు ఉదయం నుంచి కూడా చాలా మంది ప్రయాణికులు ఈ రోజు ప్రయాణించేటువంటి వాహనదారులు ప్రయాణికులు చాలా ఇబ్బందులు గురయ్యారు. ఉదయం నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ తో మొత్తం కూడా రైలు మొత్తం కూడా పూర్తిగా నిలిపివేయడం జరిగింది. కాబట్టి ఈ సాయంత్రం నుంచి వెళ్లాల్సినటువంటి ట్రైన్స్ ఖచ్చితంగా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవడానికి అటు రైల్వే శాఖ అధికారులు కూడా సమాయత్తం అవుతున్నారు. కాబట్టి 7 గంటల నుంచి సిగ్నల్ వ్యవస్థను కూడా పూర్తిగా రైల్వే ట్రాక్ మీద ఉన్నటువంటి సిగ్నల్ వ్యవస్థని పునర్ప్రారంభించాలనేటువంటి అభిప్రాయాన్ని కూడా రైల్వే శాఖ అధికారులు చెప్తున్నారు. 7 గంటల కల్లా స్టేషన్ క్లియర్ అయ్యే విధంగా వారికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం, నిరసనకారుల్ని బయటకు వెళ్లాల్సిందిగా కూడా కోరుకుంటున్నాము అని చెప్పి పోలీసులు తెలుపుతున్నారు. మరోపక్క 7:30 నుండి యథావిధిగా ట్రైన్స్ తిరిగే దిశగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే ఏదో ఒకటి జరగబోతోంది. అలాగే నిరసనకారుల్ని అరెస్ట్ చేయడమా లేదంటే ఏం చేయబోతున్నారు అనే విషయానికి సంబంధించి క్లారిటీ లేకపోయినప్పటికీ ఏదో జరగబోతోంది, ఒక సస్పెన్స్ అలాగే టెన్షన్ వాతావరణం అయితే ఇప్పుడు కనిపిస్తోంది. అక్కడ ఏం చేయబోతున్నారు, ఏ విధంగా వారిని అక్కడ నుండి బయటకు పంపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఎస్, మీరు అన్నట్టు చాలా స్పష్టంగా పోలీసులు మాత్రం ఒక వ్యూహాన్ని మాత్రం రచిస్తున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వారిపై ఫైరింగ్ చేయడం, వారందరినీ కూడా నివారించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు ఇంకా ససేమిరా అంటూ కూడా రైల్వే ట్రాక్ మీద ఉంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా 7 గంటల నుంచి ఈ రైలు మొత్తం కూడా పునర్ప్రారంభించాలంటే ఏదైతే నిలిపివేయడంతో మొత్తం కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారో ఆ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మొత్తం కూడా రైలు యథావిధిగా నడిపించాలనేటువంటి అభిప్రాయాన్ని ఇప్పటికే రైల్వే శాఖ నుంచి కూడా ఒక ప్రకటన కూడా విడుదలైంది. కాబట్టి ఆ నేపథ్యంలోనే ఈ మొత్తం కూడా ఆందోళనకారులందరూ కూడా ఇక్కడ నుంచి చెదరగొట్టడమా, ఒకటి లేదంటే వారందరినీ కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లు తరలించడమా. ఎందుకంటే వారు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా వారు ఒక హామీ అయితే ఇవ్వాలి, ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి. కేవలం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎందుకు ఎంచుకున్నారనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళని 10 టీవీ అడిగిన నేపథ్యంలో వారు ఒకటే చెప్తున్నారు, ఈ ఇష్యూపై కూడా గతంలో అనేక సార్లు కూడా అధికారులకు విజ్ఞప్తి చేశాం, కానీ ఎవ్వరు కూడా రెస్పాండ్ కావడం లేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆందోళన చేస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దృష్టిలోకి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఆందోళన చేపట్టామనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆర్మీ అభ్యర్థులు మాత్రం చెప్పిన పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో ఇంకా ఆర్మీ అభ్యర్థులు మాత్రం ఒకటే చెప్తున్నారు, వారందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఒక హామీ, స్పష్టమైనటువంటి హామీ మాకు రావాలి, ఆ హామీ వచ్చేంత వరకు ఇక్కడ నుంచి మాత్రం కదిలే ప్రసక్తి లేదంటూ కూడా ఆర్మీ అభ్యర్థులు మాత్రం చెప్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో వారందరినీ కూడా చుట్టూ వలయంగా, అంటే ఒక వలయం ఆకారంలో మధ్యలో వారు ఉన్నారు, చుట్టూ పోలీసులు వారందరినీ కూడా చుట్టుముట్టినటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. మనం చూడొచ్చు ఒకసారి ఆర్పీఎఫ్ అధికారులు, సిఆర్పీఎఫ్ అధికారులు, అదేవిధంగా పోలీసులు, లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు వారందరినీ కూడా చుట్టుముట్టినటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. చాలా మంది అభ్యర్థులు వారందరినీ కూడా అరెస్ట్ చేయాలని కూడా రంగం సిద్ధం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. లాఠీలు తీసుకున్నారు, వారందరూ కూడా పకడ్బందీగా, అంటే మళ్లీ వాళ్ళు ఒకవేళ రాళ్లు రువ్వితే పరిస్థితిని పూర్తిగా అదుపులో తీసుకురావడానికి సమాయత్తం అవుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. వారిని మాత్రం అరెస్ట్ చేయాలనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తాం. బిజినెస్ లో చూడొచ్చు, వారందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ప్రస్తుతం వారందరినీ కూడా ఇక్కడ నుంచి తరలించాలని పోలీసులు భావిస్తున్నారు. 7 గంటలకు ఈ ట్రైన్స్ మొత్తం కూడా పునర్ప్రారంభం మనం చూడొచ్చు. విజువల్స్ ఒకసారి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. వారందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ధనలక్ష్మి 10 టీవీ స్క్రీన్ మీద ఒక్కసారిగా మనం అనుకున్నది ఉదయం నుంచి చెప్తున్నాం, మరి కొద్దిసేపు క్రితం కూడా అదే చెప్పాం. 10 టీవీ ఉదయం నుంచి కూడా ఆర్మీ అధికారులని ఖచ్చితంగా ఇక్కడ నుంచి తరలిస్తారని ఏదైతే చెప్పిందో అదే తరహాలో ఇప్పుడు ఆర్మీ అధికారులందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం ఆర్మీ అంటే మొత్తం కూడా, అంటే ఈ ఇష్యూని మొత్తం కూడా పూర్తిగా సద్దుమణగాలంటే ఖచ్చితంగా వారందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించాలనేటువంటి అభిప్రాయాన్ని మాత్రం వారందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు విజువల్స్ లో
వారందరినీ అరెస్ట్ చేసిన దృశ్యాలు కూడా చూడొచ్చు. మనం ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు దృష్టిలో ఉంచుకొని వారందరినీ కూడా మనం కవర్ చేసాం. అదే తరాలు ఇప్పుడు కూడా ఆందోళనకారులందరినీ కూడా అరెస్ట్ చేసిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మనం వారందరినీ కూడా చుట్టూ వలయంగా వారందరినీ కూడా ఆక్యుపై చేసి వారందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే 7 గంటల నుంచి మీ ఖచ్చితంగా రైల్వే శాఖ ఏదైతే చాలా స్పష్టంగా చెప్పిందో 7 గంటల నుంచి ఖచ్చితంగా రైళ్లను పునర్ప్రారంభించాలని ఏదైతే చెప్పిందో ఆ తరహా నేపథ్యంలోనే మొత్తం మనం చూడొచ్చు. సిఆర్పీఎఫ్ బలగాలు, ఆర్పీఎఫ్ బలగాలు వారందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ కనబడుతుంది. ప్రస్తుతం అభ్యర్థులు మాత్రం ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ధనలక్ష్మి, సునీల్, ప్రస్తుతం అక్కడ 3000కు పైగా ఈ నిరసనకారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ నిలువరించి అక్కడ ఆందోళన చేస్తున్న వారందరినీ బయటకు పంపించే దిశగా అరెస్టులు చేయడానికి కావచ్చు, ఆర్పీఎఫ్ అలాగే ఆర్ఏఎఫ్ బలగాలు ఏవైతే మోహరించాయో సరిపడా స్థాయిలో ఉన్నాయనుకోవాలా, లేదంటే ఏదైనా పరిస్థితి చెయ్యి దాటే అవకాశాలు కనిపిస్తే మళ్ళీ దాన్ని ఫేస్ చేయడానికి అంతమంది పోలీసులు అక్కడ సిద్ధంగా ఉన్నారనుకోవాలా? ఖచ్చితంగా ఉదయం చూసినట్లయితే దాదాపు 5000కు పైగా అభ్యర్థులు ఒక్కసారిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రావడం, కేవలం కొంతమంది మాత్రమే బలగాలు ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇప్పుడు కేవలం అభ్యర్థులు సంఖ్య తగ్గింది, బలగాల సంఖ్య పెరిగిందని చెప్పవచ్చు. మనం ఒక్కసారి విజువల్లో చూడొచ్చు. చాలా మంది అటు ఒక్కసారిగా ఉధృతమైనటువంటి వాతావరణం చోటు చేసుకోవడంతో అటు అధికారులు సమాయత్తం కావడం జరిగింది. సిఎస్ఎఫ్ అధికారులు, ఆర్పీఎఫ్ అధికారులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది, అదేవిధంగా లోకల్ టాస్క్ ఫోర్స్ బృందాలు, లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసులు, మొత్తం వ్యవస్థ మొత్తం పోలీస్ శాఖ, తెలంగాణ పోలీస్ శాఖలో ఉన్నటువంటి కొంతమంది కావచ్చు, సెంట్రల్ ఫోర్స్ మొత్తం కూడా ఇక్కడ దిగినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో వారందరినీ కూడా అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి తరలిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 7 గంటలకు రైళ్లని పునర్ప్రారంభించాలనేది ఏదైతే రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసిందో ఆ ఆదేశాలకు అనుగుణంగానే అభ్యర్థులందరినీ కూడా ఇక్కడ నుంచి అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్ లో ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో వారందరినీ కూడా అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి తరలిస్తున్నారు. చాలా మంది వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో చర్చలకు వెళ్ళండి, మీరు చర్చలకు వెళ్తే వారందరినీ కూడా మీకు ఒక పరిష్కారం అనేది దొరుకుతుందని వారందరికీ నచ్చ చెప్పినప్పటికీ కూడా ససేమిరామంటూ వారందరూ కూడా ఇక్కడే రైల్వే పట్టాల మీద బైఠాయించడం, దీంతో ప్రయాణికులు ఉదయం నుంచి కూడా రైళ్లు నడవకుండా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురి కావడం జరిగింది. కాబట్టి ప్రయాణికుల యొక్క ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారందరినీ కూడా ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి తరలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో చాలా మంది అభ్యర్థులని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. కానీ అభ్యర్థులు మాత్రం వారికి కావలసినటువంటి హామీ మాత్రం ఇంతవరకు రాలేదు. ఖచ్చితంగా హామీ అనేది ఖచ్చితంగా రావాలి, వెంటనే ఆర్మీ రిటర్న్ టెస్ట్ అనేది నిర్వహించాలి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అగ్నిపథ్ అనేటువంటి జీవోని వెంటనే కొట్టివేయాలంటూ కూడా అభ్యర్థులు ఉదయం నుంచి కూడా ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ఒక రణరంగంగా సికింద్రాబాద్ ప్రాంతం మొత్తం మారింది. దేశం మొత్తం కూడా సికింద్రాబాద్ వైపు చూసినటువంటి పరిస్థితి మనం ఉదయం నుంచి కూడా చూసాం. ఎందుకంటే 1 కాదు 2 కాదు ఏకంగా 3 ట్రైన్స్ ని దగ్ధం చేయడం, అదే తరహాలో ఆ పట్టాల మీద ఉన్నటువంటి మొత్తం మెటీరియల్స్ ని వేసి తగలబెట్టినటువంటి పరిస్థితి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని బలగాలు మొత్తం కూడా భారీగా మోహరించడం జరిగింది. ఆర్మీ అభ్యర్థులు ఎవరైతే ఆందోళన చేస్తున్నటువంటి వారందరినీ కూడా ఇక్కడ నుంచి నివారించాలని ఉదయం నుంచి భావించినప్పటికీ కూడా వారిని కంట్రోల్ చేయడానికి బలగాలు మాత్రం సరిపోలేదు. ఇప్పుడు అదనపు బలగాలు రావడంతోనే వారందరినీ కూడా నివారించి వారందరినీ కూడా ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా. సునీల్, మరోపక్క వారు కూడా అంటే ఆర్మీ అభ్యర్థులు కూడా ఎట్టి పరిస్థితుల్లో పట్టాల మీద నుండి బయటికి వెళ్లేది లేదు, అక్కడ నుండి కదిలే ప్రసక్తే లేదు, ఏఆర్ఓ ఆఫీసర్ కూడా అక్కడికే రావాలి, చర్చలకు మేము వెళ్ళము అంటూ కూడా తెగేసి చెప్పేశారు. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు అంతమంది పోలీసులు అక్కడ మోహరించిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి వారేం చేస్తున్నారు? నిరసనకారుల ప్రతిచర్యలు ఏ విధంగా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? వారు సహకరిస్తున్నారా పోలీసులకి? ఏం జరుగుతోంది? ఉదయం నుంచి జరిగినటువంటి తీరు ఒక ఎత్తు, ఇప్పుడు జరిగినటువంటి తీరు మరొక ఎత్తు అని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయం ఏదైతే ఆందోళన చేస్తున్నటువంటి వారందరూ కూడా అరెస్ట్ చేశారు, పంపించారు. ఇంకా కొంతమంది ఏదైతే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి వారందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించి వారందరినీ కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అయితే రైల్వే పట్టాల దగ్గర నిరసనకారులు ఎవరు కూడా లేరు, వారందరినీ కూడా అరెస్ట్ చేశారు. రైల్వే డీజీ సందీప్ షాండిలియా నేతృత్వంలో దగ్గరుండి వారందరినీ కూడా అరెస్ట్ చేసి పంపిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. 10 టీవీ స్క్రీన్ మీద
మీద చూడొచ్చు. సందీప్ షాండిల్య రైల్వే డీజీగా పనిచేస్తున్న ప్రస్తుతం, గతంలో సైబరాబాద్ కమిషనర్ గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పుడు రైల్వే డీజీగా ఉన్నాడు. ఇతని నేతృత్వంలోనే బలగాలను, కేంద్ర బలగాలు మొత్తం కూడా మోహరించి షూటింగ్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక డీజీ పర్మిషన్ లేని ఇక్కడ ఫైరింగ్ జరగదు కాబట్టి. ఫైరింగ్ జరిగిన తర్వాత చాలా మంది అభ్యర్థులు గాయాలు కావడం జరిగింది. మనం చూడొచ్చు విజువల్స్ లో. వారందరినీ నివారించే ప్రయత్నం చేశారు. ఆందోళన చేస్తున్నటువంటి అభ్యర్థులు అందరినీ కూడా ఇక్కడ నుంచి సురక్షితంగా, అంటే ఎలాంటి ఆందోళన చేయకుండా, మళ్లీ గొడవలు జరగకుండా ముందస్తుగానే ఒక వలయ ఆకారంలో చుట్టూ వారందరినీ ముట్టడించి ఒక్కసారిగా మధ్యలో బంధించి వారందరినీ కూడా సురక్షితంగా అటు ఆర్పీఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు సెంట్రల్ సిఎస్ఎఫ్ అధికారులు అందరినీ కూడా తరలించి సురక్షితంగా బయటికి పోలీస్ స్టేషన్ కు తరలించిన దృశ్యాలు కూడా చూడొచ్చు. మనం ప్రస్తుతం సందీప్ షాండిల్య కూడా ఉన్నాడు. సందీప్ షాండిల్య మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. వారందరూ కూడా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఉదయం నుంచి కూడా మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా అతను మాత్రం తాము మాట్లాడని చెప్తున్నారు. ఇప్పటికే మాట్లాడకుండా, మీడియాతో మాట్లాడకుండా వెన్నుతిరిగి వెళ్లిపోయినటువంటి పరిస్థితి మొత్తం పూర్తిగా సద్దుమణిగింది. ఇక మరి 7 గంటల నుంచి ఏదైతే రైల్వే శాఖ ఆదేశాలు ఇచ్చిందో, 7 గంటల నుంచి రైళ్లన్నీ కూడా పునర్ప్రారంభిస్తాం, ప్రయాణికుల యొక్క ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రైళ్లను మాత్రం మళ్లీ పునర్ప్రారంభిస్తామని ఏదైతే రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసిందో దాని ప్రకారమే పోలీసులు కావచ్చు, సిఎస్ఎఫ్ అధికారులు కావచ్చు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది కావచ్చు, వారందరినీ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ఆందోళనకారులందరినీ కూడా ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి వారందరినీ కూడా పంపించిన పరిస్థితి కనబడుతుంది. మనం చూడవచ్చు ఒక్కసారిగా రైల్వే స్టేషన్ మొత్తం కూడా పోలీసుల బలగాల ఆధీనంలో ఉందని చెప్పవచ్చు. లోకల్ పోలీసులతో పాటు సెంట్రల్ పోలీసుల బలగాల మధ్య రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉందని మాత్రం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఆందోళనకారులందరినీ కూడా ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. ఒక్క ఆందోళనకారు కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఇప్పుడు మాత్రం లేరని చెప్పాలి. 7 గంటల నుంచి ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా తమ తమ గమ్యాలకు ఎవరైతే వెళ్లాలనుకుంటారో వారు రావాల్సిందే అంటూ కూడా ఇప్పటికే రైల్వే శాఖ కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇక్కడ పరిస్థితి మొత్తం పూర్తిగా సద్దుమణిగిందని చెప్పాలి. తర్వాత మరి ఆందోళనకారులు తర్వాత ఏం చేస్తారు, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఈ రోజు జరిగినటువంటి ఇష్యూపై అటు బీహార్ లో జరిగింది, అటు చాలా రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళనకారులు ఈ రోజు కాదు దాదాపు 3 రోజుల నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ రోజు ఒక్కసారిగా సోషల్ మీడియాలో ముందస్తుగానే ఒక వ్యూహాన్ని రచించుకున్నారు అభ్యర్థులు. దాదాపు 2 సంవత్సరాల కాలం సెలెక్ట్ అయినటువంటి తెలంగాణలో దాదాపు 2800 మంది అభ్యర్థులు సెలెక్ట్ కావడం జరిగింది. ఇక దేశవ్యాప్తంగా 40,000 మంది అభ్యర్థులు ఆర్మీలో సెలెక్ట్ కావడం జరిగింది, మెడికల్ టెస్ట్ లో సెలెక్ట్ కావడం జరిగింది. ఇక వారికి కేవలం ఒకటి మాత్రమే ఉంది, అది కూడా రిటర్న్ టెస్ట్ మాత్రమే. ఆ రిటర్న్ టెస్ట్ రాయకుండా ఇటీవల కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ అయినటువంటి ఒక జీవోని తీసుకురావడం జరిగింది. ఆ జీవో వల్ల కేవలం ఆర్మీలో పనిచేయాలంటే 4 సంవత్సరాలు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. గతంలో 15 సంవత్సరాలు 17 సంవత్సరాలు పనిచేయాల్సినటువంటి ఆర్మీ అధికారులు ఇప్పుడు కేవలం 4 సంవత్సరాలే పనిచేయడం ఏంటి అనేటువంటి అభిప్రాయాన్ని మాత్రం అటు ఆర్మీ అభ్యర్థులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క జీవో ఏదైతే అగ్నిపథ్ ఉందో ఇది చాలా ముమ్మాటికి ఆర్మీ అధికారుల పొట్టగొట్టేది. దేశం కోసం తమ ప్రాణాలను అర్పిస్తామని ఆర్మీ ఉద్యోగులకు వచ్చినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా తమని అణిచివేయడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆర్మీ అభ్యర్థులు వ్యక్తం చేయడం జరిగింది. ఇక ఈ రోజు జరిగినటువంటి ఇష్యూ కూడా రాజకీయంగా పూర్తిగా రంగు పులుముకుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే అటు బీజేపీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు కూడా పరస్పరం ఒకరి పక్క ఒకరు వివాదాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపై ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, అదే తరాలో ఇక టీఆర్ఎస్ వైపు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, అదే తర్వాత ఇది ఇప్పటి వరకైతే అటు మొత్తం కూడా అటు రాజకీయంగా అటు ఒకరికొకరు పరస్పరం వ్యాఖ్యలు చేసుకుంటారు. ఇక మరోవైపు ఆర్మీ అభ్యర్థులు ఇక్కడ నుంచి మాత్రం సురక్షితంగా వారందరూ వెళ్లిపోయినటువంటి పరిస్థితి. వారందరినీ కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. ఇక గాయపడినటువంటి ఉదయం ఫైరింగ్ లో ఎంతమంది రెసిస్ట్ చేసి దాని ప్లాట్ఫామ్ మీద కూర్చున్నారు వాళ్ళనైతే అదుపులోకి తీసుకున్నాము. ఇంకెవరన్నా ఉంటే కూడా ఇట్లా ప్లాట్ఫామ్ మొత్తం వెరిఫై చేస్తాం. ఇంకెవరన్నా ఉంటే వాళ్ళని కూడా అదుపులో తీసుకుంటాం. కంటిన్యూస్ ఉంటుంది, నైట్ అంతా ఉంటుంది. నైట్ అంతా ఉంటుంది. ఇప్పుడు సీనియర్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇది రెజ్యూమ్ చేయాలని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇది ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా రైల్వేస్ మన రైల్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా రెజ్యూమ్ అవుతుంది. పబ్లిక్ వచ్చే వాళ్ళకి ఏమైనా చెప్తున్నారు సార్? అది రైల్వే అథారిటీస్ వాళ్ళు చెప్తారు. వాళ్ళు ట్రైన్స్ రెజ్యూమ్ చేస్తే ఖచ్చితంగా పబ్లిక్ వచ్చేస్తారు కదా. ఆల్మోస్ట్ ట్రాక్ అంతా క్లియర్ అయిపోయిందా? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అయ్యింది. ఇంకా కూడా వెరిఫై చేస్తున్నాం. ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ కూడా చెక్ చేసి ఇంకెవరైనా ఉంటే అది కూడా క్లియర్ చేస్తాం.
ఇది హైదరాబాద్ అడిషనల్ సిపి ఏఆర్ శ్రీనివాస్ చెప్పిన ప్రకారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. స్టేషన్ ని 7 గంటల కల్లా క్లియర్ చేస్తామంటూ ఏదైతే పోలీసులు ప్రకటించారో 7:30 యథావిధిగా ట్రైన్స్ అన్ని కూడా పునః ప్రారంభిస్తామని పోలీసులు ప్రకటించారు. దానికి తగ్గట్టుగా అంతా కూడా క్లియర్ చేసేశారు పోలీసులు. ఆందోళనకారులని ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఏదైనా ఉంటే మేమైతే రెడీగా ఉంటాము, అటువంటిది జరగకుండా చూస్తాం. అంటే చర్చలు జరిపారు కదా, చర్చల్లో చర్చల్లో వాళ్ళు ఏం చెప్పారు? ఆర్మీ వాళ్ళకి మీరు వాళ్ళని అడగాలి, నన్ను అడిగితే ఎట్లా? వాళ్ళు ఆఫర్ ఇచ్చారు ఒకటి, మేము మాట్లాడతామని, కానీ వీళ్ళు 10 మంది రావడానికి అంగీకరించలేదు. సో వీళ్ళు వస్తే మొత్తం వస్తామన్నారు, అది సమంజసం కాదు. హైదరాబాద్ సిటీ పోలీసులే కదా సార్, వాళ్ళు ఒప్పించింది మీరే, వాళ్ళు క్లియర్ చేసింది మీరే కదా. సో ఏదైనా మొత్తానికి కదా పోలీస్. ప్రస్తుతానికైతే స్టేషన్ అంతా క్లియర్ చేసేసినట్టు కూడా ప్రకటించారు పోలీస్ అధికారి. అయితే ప్రస్తుతానికి ఆందోళనకారులందరినీ కూడా అరెస్ట్ చేశాము. ఇంకెవరైనా కూడా స్టేషన్ లోపల ఎక్కడైనా ఉంటే వారిని కూడా అరెస్ట్ చేసి స్టేషన్ అంతా కూడా క్లియర్ చేస్తామంటూ కూడా ప్రకటించారు. రాత్రంతా పోలీసులు అలాగే ఆర్పీఎఫ్ బలగాలు గస్తీ కాస్తాయని కూడా చెప్తున్నారు. ఎటువంటి ఆందోళనకర పరిస్థితులు ఏర్పడకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిగా పకడ్బందీగా చేపట్టామని పోలీస్ అధికారి చెప్తున్నారు. అయితే రైల్వే స్టేషన్ అధికారులు మరి కాసేపట్లోనే ట్రైన్స్ కి సంబంధించిన వివరాలను వెల్లడిస్తారంటూ కూడా చెప్పారు. రైళ్లు ఎప్పుడు పునఃప్రారంభిస్తారు, అలాగే ప్యాసింజర్స్ కి సంబంధించిన వివరాలన్నీ కూడా వారికి ఈ సమాచారాన్ని పంపించారా లేదా అనేవి రైల్వే స్టేషన్ కి సంబంధించిన అధికారులు చూసుకుంటారని కూడా చెప్తున్నారు. ఇంకెవరైనా ఆందోళనకారులు ఇంకా మిగిలిపోయి ఉంటే స్టేషన్లో ఏదైనా ప్లాట్ఫామ్లో మిగిలిపోయి ఉంటే వారిని కూడా అరెస్ట్ చేస్తాము, ఎటువంటి ఆందోళనకారి పరిస్థితులు అక్కడ లేకుండా చూస్తామంటూ కూడా పోలీస్ అధికారులు తెలియజేస్తున్నారు. 7 గంటలకు స్టేషన్ అంతా క్లియర్ చేస్తామంటూ ఏదైతే ప్రకటించారో దానికి తగ్గట్టుగానే ఆర్పీఎఫ్ బలగాలు, ఆర్ఏఎఫ్ బలగాలు, పోలీసులంతా కూడా అక్కడ మోహరించి పట్టాలపై ఉన్న ఆందోళనకారులందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు ఇప్పటికే తరలించారు. ఇంకెవరైనా ఉంటే కూడా వారిని కూడా పోలీస్ స్టేషన్లకు తరలిస్తామంటూ కూడా ప్రకటించారు. ప్రస్తుతం ఉదయం ఏదైతే పరిస్థితి ఉందో దానికి భిన్నంగా కనిపిస్తోంది. సికింద్రాబాద్ స్టేషన్లో ఉదయం ఏదైతే పరిస్థితులు చూసామో ఆందోళనకరంగా, అలాగే మధ్యాహ్నం వరకు ఏదైతే సిచ్యువేషన్స్ కనిపించినాయో పట్టాల మీద అదంతా కూడా క్లియర్ అయిపోయింది. ఆందోళనకారులు ఎవరూ కూడా పట్టాలపై ఇప్పుడు కనిపించట్లేదు. ఆర్పీఎఫ్ బలగాలు అలాగే పోలీస్ బలగాలందరూ కూడా వారిని అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ స్టేషన్స్కి పంపించేశారు, తరలించారు. ట్రాక్స్ అన్ని కూడా ఆందోళనకారులు లేకుండా క్లియర్ అయిపోయినట్టు మనకు కనిపిస్తున్నాయి. ప్లాట్ఫామ్స్ అన్ని కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. ప్రతి ప్లాట్ఫామ్లో కూడా ఎవరు లేకుండా చూస్తున్నారు. మరి కాసేపట్లో అంటే 7:30 తిరిగి యథావిధిగా ట్రైన్స్ని పునః ప్రారంభిస్తామంటూ కూడా పోలీసులు ప్రకటించిన విధంగానే స్టేషన్ అంతా కూడా క్లియర్ అయిపోయింది. ఇప్పటికే ప్యాసింజర్స్ అందరూ కూడా తిరిగి స్టేషన్స్కి చేరుకోవాలి. వారి గమ్యస్థానాలకు చేరుకోవాలంటే స్టేషన్ నుండి ట్రైన్స్ స్టార్ట్ అవుతున్నాయి, ప్రారంభం అవుతున్నాయి అంటూ కూడా వారికి సమాచారాన్ని అందిస్తున్నారు. ఆల్మోస్ట్ అంతా క్లియర్ అయిపోయినట్టే అని చెప్తున్నారు అక్కడ పోలీసులు. మరింత అదనపు సమాచారం అందిస్తారు అక్కడ నుండి మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో. కిరణ్, 7 గంటలకు స్టేషన్ క్లియర్ చేస్తామంటూ పోలీసులు ప్రకటించిన దిశగానే అదంతా క్లియర్ చేసేసినట్టు అర్థమవుతోంది. ఇంకెవరైనా ఆందోళనకారులు మిగిలి ఉన్నారనుకోవాలా, లేదంటే అంతా క్లియర్ అనుకోవాలా? స్టేషన్లో ఆందోళనకారులు ఎక్కడికక్కడ పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 3 అలాగే 2, 4 ప్లాట్ఫామ్ వద్ద గమనించినట్లయితే ఎవరైతే ఆందోళనకారులు ఉన్నారో వారు ఒక్కొక్కరిని కూడా అరెస్ట్ చేసి సిచ్యువేషన్ కారకులైన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారిని అదుపులోకి తీసుకొని ఇక్కడ నుండి తరలిస్తున్న పరిస్థితి కూడా ఉంది. దాదాపు 4 సార్లు పోలీసు అధికారులు కావచ్చు, అలాగే దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో అభ్యర్థులతో చర్చలు జరిపినప్పుడు కూడా చర్చలు విఫలమయ్యాయని చెప్పాలి. ఇక ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇటు రైల్వే పోలీసులు, జీఆర్పీ పోలీసులు
తో పాటుగా తెలంగాణ స్టేట్ బెటాలియన్ పోలీసుతో పాటుగా ర్యాపిడ్ యాక్షన్ స్పెషల్ ఫోర్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఇలా అనేక మంది పోలీసు బృందాలుగా విడిపోయి ఎవరైతే ఆందోళనకారులు ఉన్నారో వారందరినీ అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి తరలిస్తున్న పరిస్థితి కూడా అనిపిస్తుంది. మనం వెనుక విజువల్స్లో చూస్తున్నాం. దాదాపు ఎవరైతే ఉదయం నుండి కూడా రైల్వే ట్రాక్స్ పైన కూర్చొని ఆందోళన చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఇక్కడ నుండి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పరిశీలిస్తే అగ్నిపథ్ సంబంధించిన స్కీమ్ను వ్యతిరేకిస్తూ కావచ్చు, అలాగే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఆ స్కీమ్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి, అలాగే యథావిధంగా ఆర్మీ జవాన్లకు సంబంధించిన రిక్రూట్మెంట్ ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి ఎక్కడైతే ఆందోళనకారులు చేసిన డిమాండ్ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మనం చూస్తున్నాం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నలువైపులా పూర్తి స్థాయిలో ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుండి 10 వరకు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ స్కెచ్ వేసుకొని పోలీసులు ఆందోళనకారులందరినీ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఉదయం కాల్పులు జరిగాయి. కాల్పులో ఒకరు మృతి చెందగా మరొకరికి करेंगे। सर मॉर्निंग सिग्नलिंग पूरा डैमेज हुआ, अभी कैसे? नहीं, इसमें फॉर्चुनेटली बहुत मेजर डैमेज सिग्नलिंग को कुछ नहीं हुआ है। जो सबसे ज़्यादा अगर हम डैमेज देखें तो हुआ है कोचेस का। कोचेस में सबसे ज़्यादा डैमेज हुआ है और जो हमारे स्टॉल्स वगैरह थे वो बहुत सारे तोड़ दिए गए हैं। जो हर प्लेटफॉर्म पे स्टॉल्स थे और वाटर कूलर्स थे, इस टाइप की चीज़ें, स्पेशली प्लेटफॉर्म नंबर 2 से लेके और 7 तक डैमेज बहुत ज़्यादा हुआ है। तो वो असेसमेंट हम लोगों का करीब कंप्लीट हो गया है। मेरे ख्याल है आधा घंटे में हमें फिगर मिल जाएगी। लेकिन सिग्नलिंग हमारी ठीक है, ट्रैक हमारा ठीक है और जो हमारे ऊपर जो तार हैं बिजली के ये भी ठीक हैं। तो इसलिए हमें ऑपरेशन शुरू करने में ज़्यादा कोई दिक्कत नहीं होगी। हम लोग 1 घंटे के अंदर शुरू कर देंगे। अभी पूरा प्लेटफॉर्म क्लियर हो जाते सर, अभी पूरा प्लेटफॉर्म क्लियर हो जाते? हाँ, प्लेटफॉर्म अभी हमारे पूरे क्लियर हो गए हैं। बस हम लोग ट्रैक फिटनेस अभी देख के 1 घंटे के अंदर, और जैसे जैसे अब हमारी ट्रेनें होंगी उनको हम लोग शुरू कर देंगे चलाना। ट्रेन डैमेज हुआ आज? ट्रेन जो डैमेज कोचेस के हिसाब से मैं बता सकता हूँ कितने घंटे में ट्रेन से रिस्टार्ट करता है? 1 घंटे में सर कितना ट्रेन आज डैमेज हुआ? डैमेज चार कोचेस में आग लगाई गई है और शीशे बहुत सारे कोचेस के तोड़े हैं। तो वो नंबर मस्ट बी अराउंड 30 प्लस, और उनमें अंदर कुछ डैमेज भी किया है, सीटें भी डैमेज हुई हैं। और लोकोमोटिव जो है हमारे इंजन, वो 8 इंजन में डैमेज हुआ है। तो ये मेन डैमेज है। उसके अलावा मैंने आपको बताया स्टॉल वगैरह डैमेज हुए हैं, और इलेक्ट्रिकल के चीज़ें जैसे एस्केलेटर्स में डैमेज करके गए हैं वो लोग। बहुत सारे इंस्टॉलेशन हमारी डैमेज, फैन, ट्यूबलाइट, वो सब काफ़ी डैमेज किया है। तो मुझे लगता है अंदाजन में अभी जो मेरे को फिगर्स आ रही हैं, मुझे लगता है 7 करोड़ के आसपास का आज डैमेज होगा जो हुआ है। पार्सल में कितना बाइक हुआ है सर? पार्सल में देखिए एक SLR था और एक VP था, 2 डैमेज हुए हैं। अब उसमें सामान की वैल्यू वगैरह का भी असेसमेंट हमारे पास नहीं है, लेकिन उसमें जो सामान था स्पेशली फिश, एग्स और बाकी कुछ जो सामान बुक हुआ था वो सब डैमेज हो गया है। रेलवे के कितने लाश हैं? हाँ, रेलवे का मैंने आपको बताया कि अंदाजन जो है अभी फाइनल फिगर नहीं आई है, बट मुझे लग रहा है 7 करोड़ के आसपास का हमारा आज प्रॉपर्टी। 7 नहीं, स्टाफ को कोई इंजरी नहीं है, बिल्कुल किसी की कोई क्षति नहीं हुई है, किसी को कोई चोट नहीं लगी है, और पैसेंजर्स को भी किसी को चोट नहीं लगी है। केवल जो अभी एक सूचना आई है कि एक प्रोटेस्ट के दौरान, क्योंकि जब वो लोग प्रॉपर्टी डैमेज करने की कोशिश कर रहे थे प्रोटेस्टर, तो उसमें किसी एक को शायद गोली लगी है और उनकी मौत की पुष्टि हुई है। रेलवे पुलिस भी थी, सभी लोग थे, स्टेट पुलिस भी थी, और सारे आला अधिकारी भी थे, स्टेट पुलिस के भी, हमारे रेलवे पुलिस के, RPF के। मैं स्वयं 12 साढ़े 12 बजे के बाद से मैं भी यहीं था, क्योंकि उससे पहले मैं एक हमारी संसदीय समिति के साथ गया हुआ था, आई हुई थी। तो हम लोग सभी यहाँ पर थे स्थिति को संभालने के लिए। तो मेन ये था कि हम लोग चाह रहे थे कि शांतिपूर्ण ढंग से ये चीज़ें हो जाएं, जिससे ज़्यादा किसी की लॉस ऑफ लाइफ ना हो। तो उसके लिए हम लोगों ने इसको केयरफुली किया और अभी चीज़ें क्लियर हो गई हैं। रेलवे को टारगेट कर रहे हैं आपको इन्फॉर्मेशन आई है, आपका इंटेलिजेंस क्या कर रहा है? वो अब जांच की जाएगी कि कहाँ पर अगर कोई कमी है, क्योंकि कोई इस तरीके का बहुत इंटेलिजेंस इनपुट नहीं था। और दूसरी बात यह है कि नॉर्मली इस एरिया में इस तरीके के जो हिंसक वायलेंट चीज़ें नहीं होती हैं।
अभी तक जितने भी प्रोटेस्ट वगैरह हुए हैं बहुत शांतिपूर्ण ढंग से होते हैं और एक तरीके से होते हैं। तो इस बार ये उम्मीद नहीं थी हमें कि इस तरीके से 500-600 लोग आके और रेलवे प्रॉपर्टी को इतना बुरी तरीके से डैमेज करेंगे। Sir, till now, how many trains are damaged? How will trains will start reschedule? मैंने ऑलरेडी बता दिया है, अभी जस्ट बताया है कि चार कोचेस को आग लगाई गई है और बाकी कोचेज में शीशे तोड़ दिए हैं, सीटें खराब कर दी हैं, बट मेन डैमेज 4 कोचेज में ज़्यादा हुआ है जिसको पूरा उन्होंने जला ही दिया है। तो हो सकता है वो यूज़ भी ना हो पाए, वो देखना पड़ेगा हमको। नहीं, ये तो देखिए ऐसा है, इन केसेस में जब मिल के काम होता है तो सारे जो डिसीजंस भी होते हैं वो कलेक्टिव ही होते हैं। तो स्थिति को देखते हुए जो भी वहाँ पर उस समय फोर्सेस थे रेलवे के, स्टेट पुलिस के, उन्होंने मिलके ही वो लिया, क्योंकि उस समय हमें ये लग रहा था कि अगर उन्होंने इंजन में आग लगा दी और हमारी वहाँ पावर कार भी खड़ी हुई थी जिसमें 2000 लीटर डीजल भरा हुआ था, तो अगर उसमें आग लग जाती तो ये बहुत बड़ा एक डिजास्टर हो सकता था। तो उसको से बचाने के लिए कि भाई अगर वो हुआ तो बहुत लोगों की जान जाएगी, तो एक उस समय एक डिसीजन कलेक्टिवली लिया गया कि इसको कंट्रोल करना है तो यही करना पड़ेगा। सर नेक्स्ट सिक्योरिटी कैसे रहते पब्लिक को क्या पूरा इतना अफसर हो गया, उनको कैसे अलो रिजर्वेशन करके एक एक करके मैं हाँ नहीं सवाल पूछिए, क्या आपका सवाल क्या है तो मैं बता पाऊँ। नहीं वो करेंगे जो भी डैमेज हुआ है। देखिए ऐसा है कि ये डैमेज नहीं होना चाहिए था। आप सभी को मालूम है कि जो रेलवे की प्रॉपर्टी है हम सब लोगों की प्रॉपर्टी है और इसमें पब्लिक का ही पैसा लगा हुआ है, लेकिन ये बहुत दुखद है कि इसको आज डैमेज किया गया है यहाँ पर। और असेसमेंट करने के बाद उसको जल्दी से जल्दी हम लोग अटेंड करेंगे, रिपेयर करेंगे। वो रिमेनिंग अब तो ऐसा है कि आज हमको जो अनुभव यहाँ हुआ है तो सभी बड़े बड़े स्टेशनों पे बहुत व्यवस्था बढ़ा दी गई है सुरक्षा की, चाहे वो हैदराबाद हो, वारंगल हो, काजीपेट हो, सभी जगह। हाँ तो सभी जगह व्यवस्था भी बड़ी फाइनल क्वेश्चन, हाँ रीशेड्यूल क्या नहीं, ट्रेनें तो हम लोग कोशिश कर रहे हैं कि 1 घंटे के अंदर ट्रेन ऑपरेशन शुरू कर देंगे। ट्रेन्स कैंसिल क्या, वो एक लिस्ट बनाई थी इसमें जो अभी तक हमने 18 ट्रेन एक्सप्रेस ट्रेन कैंसिल की हैं, 9 पैसेंजर ट्रेन हैं। हाँ जो ये वो ट्रेनें हैं जो सिकंदराबाद से चलने वाली हैं या पास थ्रू वाली ट्रेन है। तो 18 एक्सप्रेस हैं, 9 पैसेंजर हैं, 65 MMTS ट्रेन है और उसके अलावा 15 ट्रेनों को पार्शली कैंसिल किया है, चरलापल्ली में कर दिया या सनत नगर में कर दिया, और 8 ट्रेनों को डाइवर्टेड रूट से चला रहे हैं हम लोग और 1 को रीशेड्यूल किया है। अल्टरनेट नहीं, अब ऐसा है कि देखिए इसमें अभी हम लोग जैसे ही ट्रेन ऑपरेशन हमारा शुरू होगा तो अभी हम लोग बैठ के चॉकआउट करेंगे कि कैसे हमें लिंक बनाने। बट इनका नोटिफिकेशन ऑलरेडी चला गया है और IRCTC की वेबसाइट पे भी इसको डिस्प्ले कर रहे हैं और जो हमारे रिजर्व पैसेंजर्स हैं उनको भी SMS के थ्रू मैसेजेस सब चले गए। ठीक है, धन्यवाद। ప్రస్తుతం మీడియాతో రైల్వే అధికారి మాట్లాడడం జరిగింది. రైల్వే శాఖకు జరిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన నష్టానికి సంబంధించి అంచనా జరుగుతోందని చెప్పారు. ఇప్పటికే ప్లాట్ఫామ్ అంతా దాదాపు క్లియర్ అని చెప్పారు. సిగ్నలింగ్ వ్యవస్థ అలాగే ట్రాక్లన్నీ కూడా పునరుద్ధరించేశామని తెలియజేశారు. నిరసనకారుల్ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో అంతా క్లియర్గా ఉందని, మరి కాసేపట్లోనే 1 గంట లేదా 2 గంటల్లో రైళ్లు అన్ని పునరుద్ధరించిన రైళ్లు అన్నీ కూడా తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. ప్యాసింజర్స్ అందరికీ కూడా సమాచారం ఇప్పటికే క్లియర్గా తెలియజేస్తున్నామని కూడా తెలియజేస్తున్నారు. ఇక కే కిరణ్ మరింత సమాచారం అందించేందుకు రైల్వే స్టేషన్ వద్ద నుండి సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఇప్పుడు పరిస్థితి విధంగా ఉంది, అంతా క్లియర్ అయిపోయినట్టేనా? ఎంతసేపట్లో రైళ్లు మళ్ళీ పునరుద్ధరించబోతున్నారు? ఎంతసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి?
ప్రస్తుతానికైతే కొద్ది నిమిషాల క్రితం కూడా ప్లాట్ఫామ్ మీద బైఠాయించి ఆందోళన చేసిన నిరసనకారుని పోలీసులు చెదరగొట్టారు, కొంతమందిని అరెస్ట్ చేశారు. పూర్తిగా ప్రస్తుతానికైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూడా పరిస్థితి కంట్రోల్లోకి వచ్చింది. మరికొద్ది గంటల్లో కూడా రైల్వే అధికారులు యథావిధిగా రైళ్ల పునరుద్ధరణ సంబంధించి కూడా చేస్తామని చెప్పారు. కొద్ది నిమిషాలు కూడా మాట్లాడుతూ సికింద్రాబాద్ రైల్వే డివిజన్ మేనేజర్ కూడా మాట్లాడుతూ ప్రస్తుతానికైతే ఆందోళనకారులు అరెస్ట్ చేయడంతో మొత్తంగా తమంతా రెడీగా ఉన్నాం. ఉదయం నుంచి కూడా ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో, ఇన్సిడెంట్ జరిగిందో ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా పూర్తిగా వాటిని క్లోజ్ చేసాం. అక్కడ నుంచి సామాగ్రి, కాలిపోయిన సామాగ్రిని కూడా ఇక్కడ నుంచి తొలగించడం జరిగింది. ఇక మరికొద్ది గంటల్లోనే ప్రస్తుతానికి సంబంధించి కూడా మొదటి ట్రైన్ సర్వీస్ను కూడా ప్రారంభిస్తామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ఎందుకంటే ఉదయం నుంచి కొంత ఉద్ధృతుల నేపథ్యంలో కూడా సికింద్రాబాద్కి వస్తున్న ట్రైన్స్ అన్నింటి కూడా ఇటు హైదరాబాద్ అవుట్స్కట్ నుంచి మౌలాలి, సనత్ నగర్ ప్రాంతాల నుంచి కూడా కొన్ని తరలించడం జరిగింది. ప్రస్తుతానికైతే 19 ట్రైన్లకు సంబంధించి పూర్తిగా 40కి పైగా ఎంఎంటీసీ ట్రైన్ల సర్వీస్తో పాటు మిగతా డెమో సర్వీసులు కూడా ప్రస్తుతానికైతే రీస్టార్ట్ చేసినట్టుగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. 70 రైళ్లకు పైగా, ఎందుకంటే సికింద్రాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వచ్చి ఇక్కడ నుంచి మరికొన్ని ప్రాంతాలకు వెళ్ళే మొత్తంగా అన్నిటికి సంబంధించి కూడా రీస్టార్ట్ జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఇప్పటికే ఎందుకంటే మరికొద్ది గంటలు కొద్ది నిమిషాల క్రితము దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్తో మాట్లాడినప్పుడు కూడా ఆందోళనకారులు ట్రాక్ మించి ఆందోళన విరమిస్తే అరగంటలో కూడా పూర్తి స్థాయిలో సర్వీసులను పునరుద్ధరిస్తామని చెప్పిన నేపథ్యంలో ఆ పరిస్థితి ఇప్పుడు అందుబాటులో రావడంతో కూడా రైల్వే అధికారులు కూడా సన్నద్ధం అవుతున్నారు. మొదటి సర్వీస్ని ప్రారంభించేందుకు కూడా ఏర్పాటు చాలా చకచకా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఏదైతే పొద్దున ఇన్సిడెంట్స్ జరిగిందో ప్రమాదానికి గురైన ట్రైన్ ఉంది, ట్రైన్ కూడా ఇక్కడ నుంచి తొలగించే ప్రయత్నం కూడా రైల్వే అధికారులు చేయబోతున్నారు. ఎందుకంటే మొదటి ప్లాట్ఫామ్, ఈ ప్లాట్ఫామ్ నుంచి కూడా ఇటు కాచిగూడ ప్రాంతానికి వెళ్ళే ట్రైన్స్ అవుతుంటాయి కాబట్టి ఈ ప్రాంతాల్లో ఈ రైల్ని ప్రస్తుతానికైతే ఇక్కడ నుంచి మూవ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వీటితో పాటు 6 ఇంజన్లతో పాటు ఏదైతే పూర్తిగా అగ్నికి దహనమైన మిగతా బోగీలు ఉన్నాయి, ఆ బోగీలను కూడా ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తారు. వాటికి సంబంధించి ఇప్పటికే ట్రయల్స్ కూడా చేశారు. పూర్తిగా ఎలక్ట్రిఫికేషన్ సంబంధించిన అంతా కూడా సిద్ధంగా ఉంది కాబట్టి నిమిషాల వ్యవధిలోనే ఏదైతే మొదటి ప్లాట్ఫామ్, 2, 3 ప్లాట్ఫామ్ మీద బోగీలు ఉన్నాయో ఆ బోగీలు కూడా తొలగించే ప్రయత్నం చేస్తామంటూ రైల్వే అధికారులు చెప్తుంది. ఇక ప్రయాణికులకు సంబంధించి ఎవరైతే ఇప్పటివరకు ఈ టైం నుంచి 7 గంటల ప్రాంతం నుంచి ఏ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయని గతంలో షెడ్యూల్ ఇచ్చామో ఆ షెడ్యూల్ ప్రకారం కూడా ట్రైన్లన్నీ తిరిగి మూవ్ అయ్యే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్తాం. కనుక ఒక 40 నిమిషాల నుంచి 60 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతానికి రైల్వే ఉన్నతాధికారులు చెప్తుంది. దీనికి సంబంధించి సికింద్రాబాద్ రైల్వే అధికారులు కూడా దీనికి సంబంధించి సమాచారం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మొదటి ట్రైన్ సంబంధించి మరికొద్ది నిమిషాల్లో కూడా ప్రారంభం అయిపోతూ పరిస్థితి. ఎందుకంటే ఉదయం 9 గంటల నుంచి విధ్వంసకాండ తర్వాత విడతల వారీగా పోలీసులు ఇటు స్థానిక రైల్వే అధికారులు కూడా ఆందోళనకారులతో దఫాలు వారీగా చర్చలు జరిపినా కూడా ఆందోళనకారులు ముందుకు రాకపోవడం, పదే అక్కడికి రావాలని చెప్పడం, పట్టిన నేపథ్యంలో కొంత దీనికి సంబంధించి అయిన అధికారులు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళనకారులు ఇక్కడ నుంచి లిఫ్ట్ చేయాలని నిర్ణయించారు. ప్రయాణించాల్సిన ప్రయాణికులంతా కూడా ఇప్పటికే అక్కడే ఉన్నారు. మరి వారికి సంబంధించి వారి రీస్కెడ్యూల్ ఎప్పుడు జరుగుతోంది, ఏ టైమ్స్ లో ఆ ట్రైన్స్ అనేవి నడవబోతున్నాయి, దీనికి సంబంధించిన సమాచారం మరి వారందరికీ తెలియజేశారా? ప్రస్తుతానికైతే మధ్యాహ్నం అందుతున్న సమాచారం ప్రకారం అయితే కొద్ది ఆందోళనకారులు ట్రాక్ మించి బయటకు వచ్చిన నేపథ్యంలో కూడా 1 అవర్లో రీస్టార్ట్ చేస్తామని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే అది ఉన్నతాధికారులు కూడా షెడ్యూల్ చేశారు. చాలామందికి సమాచారం ఇచ్చారు. ఇప్పటికే ఏదైతే 2 గంటల వరకు ఉన్న రైల్స్ ఉన్నాయో పూర్తిగా రద్దు చేస్తామని చెప్పారు. ఆ 3, 4 తర్వాత కొంత క్యాన్సిలేషన్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి 7 గంటలకి పూర్తి స్థాయిలో ట్రాక్ మీదకి రైళ్లు పునరుద్ధరణ కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి ఆ సమయం నుంచి ఏ ట్రైన్స్ అందుబాటులో ఉంటే అవి కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ఎందుకంటే ఆందోళనలు కొంత సద్దుమణుగుతాయి లేదా ఆందోళనలు ఇంకా ప్లాట్ఫామ్ మీద ఉన్న నేపథ్యంలో కూడా చాలామంది ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళంతా కూడా రిజర్వేషన్ క్యాన్సిల్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ సందర్భంలో చాలామంది ఎందుకంటే సమయం మించిపోతుంది, వచ్చే ట్రైన్ వస్తుందని ఒక ఆందోళన నేపథ్యంలో కూడా చాలామంది భారీ సంఖ్యలో సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద కూడా చేరుకొని కొన్ని టికెట్లు క్యాన్సిల్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అందుబాటులో 7 నుంచి 9 గంటల ప్రాంతాల్లో ఏవైతే సుదూర ప్రాంతాలకు సంబంధించి రైళ్లు ఉంటాయి వాటిని కూడా పునరుద్ధరిస్తామంటూ రైల్వే అధికారులు చెప్పిన నేపథ్యంలో ఎవరైతే వాటిని క్యాన్సిల్ చేసుకోకుండా ఉంటారో వారికి మాత్రం కూడా ప్రస్తుతానికైతే వారు రైళ్లు ప్రయాణించే అవకాశం అయితే ఉన్నట్టు సమాచారం ఇస్తూ ప్రస్తుతం చూసుకోవచ్చు సాధారణ స్థితికి పూర్తి స్థాయిలో కూడా ప్లాట్ఫామ్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైతే ఉదయం నుంచి పోలీసులు గస్తీ కాస్తున్నారో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర నుంచి 1, 2, 3, 4, 5 అట్లా 10 ప్లాట్ఫామ్ వరకు అన్ని వీటితో ప్లాట్ఫామ్ లోపలతో పాటు బయట కూడా పోలీసులు మోహరించారు. ఒకవైపు లోపల ట్రైన్ సంబంధించి రైళ్ల పునరుద్ధరణ కొనసాగుతున్న నేపథ్యంలో
బయట కూడా ప్రయాణికుల్ని వారిని లోపలికి అనుమతించే విధంగా ఏర్పాట్లు కూడా చేయబోతుంది. అందుకు సంబంధించి ఇప్పటికే ఆర్పీఎఫ్తో పాటు అటు జీఆర్పీఎఫ్ పోలీసులకు కూడా రైల్వే అధికారులు సమాచారం ఇచ్చారు. మరికొద్ది గంటల్లో ఆ రైళ్లన్నీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో కూడా ఒక భయానక పరిస్థితుల్లో స్టేషన్ నుండి బయటకు వెళ్ళిపోయిన ప్యాసింజర్స్ అంతా కూడా ఇప్పుడు మళ్ళీ తిరిగి స్టేషన్ లోకి చేరుకుని వారి గమ్యస్థానాలకు వెళ్ళబోతున్నారు. మరి వారిని ఎంతసేపట్లో లోపలికి ఎలా చేయబోతున్నారు? వారందరికి సంబంధించి ఏ విధంగా ఉన్నాయి ఏర్పాట్లు? రైల్వే ఉన్నతాధికారులు చెప్పిన సమాచారం ప్రకారం చూసుకుంటే 7 గంటలకు కూడా రైలు స్టార్ట్ చేస్తామని చెప్పిన నేపథ్యంలో, ఎందుకంటే కొంత ప్లాట్ఫామ్ మీద కొన్ని బోగీలు ఇందాక తగలబడిన బోగీలు పాటు ఇంజన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా పూర్తిగా వాటిని తొలగించిన పరిస్థితి ఉంటుంది కాబట్టి వాటిని రీస్టార్ట్ చేసేందుకు కొంత సమయం పడుతుంది. ఆ సమయం లోపల వారందరినీ రీస్టార్ట్ చేసిన తర్వాత రైళ్ళు పట్టాల మీద రైళ్లు రెడీగా ఉన్న నేపథ్యంలో కూడా ప్రయాణికులని లోపలికి అనుమతించే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతానికి తెలుస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచి ఎక్కడికక్కడికి నిలిచిపోయిన కాబట్టి ఎలక్ట్రిఫికేషన్ వర్క్ సంబంధించిన పూర్తి స్థాయిలో సాంకేతిక సిగ్నలింగ్ వ్యవస్థ కరెక్ట్గా ఉంది. కానీ ట్రాక్ల మీద ఏవైతే రైళ్లు ఉన్నాయో వాటిని ఇంజన్ బోగీలు ఉన్నాయో వాటిని తొలగించేందుకు కొంత సమయం పడుతుంది. ఎందుకంటే ఒక ట్రాక్ నుంచి మరొక ట్రాక్కి వాటిని మళ్లించాల్సి ఉంటుంది. ఆ ప్రాంతంలో మళ్ళీ ఇతర ప్రాంతాల నుంచి చూస్తున్న డైవర్ట్ చేసిన రైళ్లను కూడా మరొకసారి ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ తంతంతా పూర్తయ్యేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతంగా సిగ్నలింగ్ వ్యవస్థని సెటరేట్ చేయడము, అదేవిధంగా 1, 2, 3 ప్లాట్ఫామ్ మీద ఏవైతే పొద్దున అగ్నికి ఆహుతైన బోగీలు ఉన్నాయి ఆ బోగీలను తొలగించే పని చేస్తూ ఏదైతే మిగతా ట్రైన్స్ ఉన్నాయో వాటిని కూడా రీషెడ్యూల్ చేస్తూ కూడా వాటిని ఏ ప్లాట్ఫామ్కి తీసుకురావాలి, సిగ్నలింగ్ వ్యవస్థ సెట్ చేయడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి అదంతా పూర్తయిన తర్వాత కూడా ప్రయాణికుల్ని నెమ్మదిగా ప్లాట్ఫామ్ మీదకి ఎలో చేసే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతానికి ఆందోళనకారుల్ని అరెస్ట్ చేసేందుకు ఏవైతే అదనపు బలగాలు అక్కడ మోహరించాయో వారంతా కూడా ఇప్పటికీ ఇంకా స్టేషన్స్ లోనే ఉన్నారు. ఇదే పరిస్థితి ఎంతసేపటి వరకు కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది మనకి? ప్రస్తుతానికైతే ఆందోళన చేస్తున్న ఆందోళనకారులను చెదరగొట్టారు, కొంతమందిని అరెస్ట్ చేశారు. కానీ మరొక గంట నుంచి 2 గంటల వరకు ఈ ఫోర్స్ అంతా ఉండే అవకాశం. ఎందుకంటే ఉదయం ఎక్కడైతే ఆందోళన జరిగిన చెప్పిన నేపథ్యంలో ఉటావుటిన ఈ ప్రాంతానికి చేరుకున్న భద్రతా దళాలంతా కూడా మరికొద్దిసేపు ఉండే అవకాశం కనిపిస్తుంది. రైల్వే స్టేషన్లో సాధారణ పరిస్థితికి రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫోర్స్ ఇంత కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఉదయం 9 గంటల నుంచి అటు రైల్వే పోలీసుతో పాటు సివిల్ పోలీసులు వివిధ సంబంధించిన పోలీసులు అంతా వచ్చారు. కాబట్టి వాళ్ళంతా కూడా స్టిల్ నో డ్యూటీలో ఉంటారు. యథావిధిగా రైళ్లు ప్రారంభమై ప్రయాణికులంతా రైలు ట్రావెల్ చేస్తున్నంత వరకు కూడా వాళ్ళు గమనిస్తున్నారు. ఎందుకంటే ఉదయం ఒక్కసారిగా అనుకోని విధంగా ఆందోళనకారులు స్టేషన్ లోపలికి చొచ్చుకెళ్ళడం పరిణామాల నేపథ్యంలో ఇప్పటికైతే మనం ఆందోళనకారుల్ని అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. కానీ ఇక్కడ వాళ్ళు ఎక్కడైనా చుట్టుపక్కల ప్రాంతాల్లో నక్కి ఉన్నా కూడా వాళ్ళు ఒకసారిగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటికి ఫోర్స్ని తెప్పించుకోవడం కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆల్టర్నేట్గా ఈ ఫోర్స్ అంతా కాసేపు ఉండే అవకాశం కనిపిస్తుంది. కేవలం జీఆర్పీఎఫ్తో పాటు లోకల్ పోలీసులు అయితే ప్రస్తుతానికి ఉన్నారు. మిగతా సివిల్ పోలీసులు అంతా కూడా వాళ్ళంతా సికింద్రాబాద్ అవుట్స్కట్ ప్రాంతానికి వెళ్ళిపోయారు. లోపల అయితే ట్రాఫిక్ క్లియర్, ఎందుకంటే ఉదయం నుంచి సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ట్రాఫిక్ అంతా కూడా ఎక్కడికక్కడికి డైవర్ట్ చేశారు. కాబట్టి అంతా రీస్టార్ట్ చేయడానికి లోకల్ పోలీసులు ఉంటారు. లోపల జీఆర్పీఎఫ్తో పాటు ఆర్పీఎఫ్తో పాటు ర్యాపిడ్ ఫోర్స్ వాళ్ళంతా స్టేషన్లో అయితే స్టేషన్లో ఉంటారు. వాళ్ళంతా కూడా ప్రతి ప్లాట్ఫామ్లో కలియ తిరుగుతూ ప్రయాణికులంతా సేఫ్గా లోపలికి వచ్చి వాళ్ళు ప్లాట్ఫామ్కి చేరుకునే విధంగా ఉంటారు. వాళ్ళు గైడ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం ఆందోళన నేపథ్యంలో కూడా చాలా చాకచక్యంగా ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, గాయాలు కలగకుండా వాళ్ళందరూ కూడా బయటికి పంపించారు. కాబట్టి తిరిగి రైళ్లు పునరుద్ధరణ జరిగే సందర్భంలో కూడా పోలీసులంతా వాళ్ళకి సహకారం చేసే పరిస్థితి కనిపిస్తుంది. చూసుకోవచ్చు, ప్రస్తుతం అయితే సికింద్రాబాద్ ఎంట్రన్స్లో ఇది మెయిన్ ఎంట్రన్స్ ప్రాంతంగా చెప్తారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్న చక్షక దీనికి సంబంధించి రిజర్వేషన్ కౌంటర్లో కూడా నేరుగా నేను, ఎందుకంటే ఇప్పుడు మరికొద్ది నిమిషాల్లో ట్రైన్లు కూడా ప్రారంభమవుతాయి అనౌన్స్మెంట్ చేశారు. కాబట్టి వారంతా కూడా ఒక్కొక్కరుగా స్టేషన్కి చేరుకుంటున్నారు. కొంత సిగ్నలింగ్ వ్యవస్థని సెటరేట్ చేసేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వ్యవస్థ అంతా పూర్తయ్యేందుకు 40 నిమిషాలు సమయం పట్టే అవసరం నేపథ్యంలో ప్రస్తుతానికైతే రైల్వే అధికారులు సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగు చేస్తూ ఒక్కొక్క ట్రాక్ మీదకి రైలును తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.